కొన్ని సన్నివేశాల మీద అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని తొలగించి చేస్తున్నారా రిలీజ్, లేదంటే ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్ హిందీలో మక్కీ టు మక్కీ అండ్ హిందీ ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. వాసు గారు ఇక్కడ అంటే సినిమా ఆల్రెడీ 470 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసి అక్కడ ఇంకా సక్సెస్ఫుల్గా 600 ప్లస్ ఇప్పుడే పంపించారు. 600 ప్లస్ అంటే మనకి యాక్చువల్గా అయితే అంత పెద్ద సినిమా మీద ఒక 100 కోట్ల వరకు పరువు నష్టం దావా అనే కేసు కూడా పడింది. దానికి ఏంటంటే రెండు పేర్లు వాడారు, గనోజీ అండ్ కన్హోజీ అని చెప్పి. సో మరి ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారంటే వాళ్ళకి అభ్యంతరం ఉన్నది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకు ఆ పేర్ల మీదే, ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు తెలుగు డబ్బింగ్ కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ వెళ్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ అండి, బికాజ్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదైతే ఇక చరిత్రాత్మకంగా ఒక దానికి కమిట్ అయి ఉన్నారో వాళ్ళు మాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అండ్ ఇది ఐపీ రైట్స్ బిలాంగ్స్ టు ద వెరీ క్లియర్లీ మ్యాడాక్. వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఫిలిం హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ ఆయనే సారీ చెప్పారు, లక్ష్మణ్ ఉంటేకర్ ఆయనే సారీ చెప్పారు. బట్ యాజ్ ఇప్పుడు వరకు అయితే నాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా వాళ్ళు. ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు అంటే రష్మిక ఆల్రెడీ మీ బ్యానర్లో చేస్తున్నారు ఆల్రెడీ, సో మీ బ్యానర్తో మంచి అసోసియేషన్ ఉంది, మరి ఆవిడకి కూడా కొంచెం ప్రమోషన్స్కి ముందుకు వచ్చి ఉంటే కనుక ఇంకా బెటర్ రీచ్ వచ్చి ఉండేది కదా. నేను అప్రోచ్ అయ్యాను, బట్ ఆవిడకి ప్రీ కమిట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. బట్ డెఫినెట్గా అమ్మాయి రష్మికని అడిగాను, చెప్పాను కూడా విషయం ఇది ఎట్లా ఉంది అనేది. డెఫినెట్గా తను కూడా అడ్జస్ట్ చేసి 1-2 days డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఆవిడ కూడా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఫర్ దేర్ కన్ఫర్మేషన్ అండ్